Hello friends, welcome to AI Data Hub NumPy series class 4. ఈ క్లాస్లోని నేను మీకు ఈ టాపిక్స్ కవర్ చేస్తున్నాను. అర్థమెటిక్ ఆపరేషన్స్, కంపారిజన్స్, యూనివర్సల్ ఫంక్షన్స్ అండ్ బ్రాడ్కాస్టింగ్ రూల్స్ విత్ ఎగ్జాంపుల్స్తో నేను ఈ క్లాస్లో చెప్తాను. సో వినండి. ఫస్ట్ వచ్చేసి ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్స్. ఇందులో వచ్చేసి నేను అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ మీకు తెలుసు. అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, ఎక్స్పోనెన్షియేషను ఈ టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్స్. నేను ప్రతిదీ ఒక ఎగ్జాంపుల్తో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో నంపైలో మనం అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, ఎక్స్ప్లెనేషన్ ఎలా చేస్తాను ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం నంపైని ఇంపోర్ట్ చేసుకున్నాము. అది మీ క్లాస్లో అని చెప్పాను. తర్వాత ఏంటంటే మీ లాస్ట్ క్లాస్ 3 వీడియోస్ చూడకపోతే ఫస్ట్ అవి చూడండి. దాని తర్వాత ఈ క్లాస్కి రండి. ఫస్ట్ అయితే నంపై అరేని క్రియేట్ చేసుకున్నాను నేను. ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా మీకు చెప్పాను. np.array అని క్రియేట్ చేసుకుంటే నంపై అరే క్రియేట్ అవుతుంది. np అంటే కూడా నంపై అని అర్థం. దీని తర్వాత ఎలిమెంట్ వైజ్ అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తాను. అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, ఎక్స్పోనెన్షియేషను. అడిషన్ అంటే ఇక్కడ మనం a+b అక్కడ ఆల్రెడీ మనం ఇచ్చుకున్న వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చుకున్నాం. ఫస్ట్ దానికి ఏ అని ఇచ్చుకున్నాం, సెకండ్ బి అని ఇచ్చుకున్నాము. ఏలో మనం 1 2 3 అని ఇచ్చుకున్నాం. బిలో 4 5 6 అని ఎలిమెంట్స్ ఇచ్చుకున్నాము, వాల్యూస్ ఇచ్చుకున్నాము. ఇప్పుడు మనం a+b చేస్తే మనకి వాల్యూ ఏమొచ్చింది, 5 7 9 వచ్చింది. a+b అంటే 1 + 4 5, 2 + 5 7, 3 + 6 9. ఇలాగే a+b ప్రింట్ అయింది. తర్వాత సబ్ట్రాక్షన్ కూడా సేమ్ అలాగే a-b జరుగుతుంది. తర్వాత మల్టిప్లికేషన్ కూడా అంతే, మల్టిప్లికేషన్ జరుగుతుంది, a × b జరుగుతుంది. తర్వాత డివిజన్ కూడా అంతే. అండ్ ఎక్స్పోనెన్షియేషన్ అంటే మీకు తెలుసు, పవర్. 2 ఇంటూ మార్క్స్ ఇచ్చుకుంటే అది పవర్ ప్రింట్ అవుతుంది. 1 to the power of 4 into 1 to the power of ఏమైంది మనకి ఇక్కడ ఏ పవర్ 2 అని ఇచ్చుకున్నాను. ఏ పవర్ 2 అంటే మనకి 1 పవర్ 2 అంటే 1, 2 పవర్ 2 అంటే 2 to the power of 2 అంటే 4, 3 to the power of 2 అంటే 9 ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ఆపరేషన్స్. ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్స్ రిటర్న్ బూలియన్ యారీస్. ఇక్కడ ఏంటంటే కంపారిజన్ ఆపరేషన్స్లో మనకి లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు అని ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి గ్రేటర్ దెన్. ఇక్కడ మనకి చెక్ చేస్తున్నాం ఈ కంపారిజన్ ఆపరేషన్స్ ఎలా ఇస్తాయి మనకి బూలియన్స్లో ట్రూ ఆర్ ఫాల్స్లో వాల్యూస్ని రిటర్న్ చేస్తాయి. ఫస్ట్ ఏ గ్రేటర్ దెన్ బి అని ఇచ్చుకున్నాను నేను. ఏ గ్రేటర్ దెన్ బియా కాదు, ఏ అనేది 1 2 3 ఉంది, ఇక్కడ 4 5 ఏ గ్రేటర్ దెన్ బి కాబట్టి ఇక్కడ మనకి ఫాల్స్ ప్రింట్ అయింది. తర్వాత ఏ లెస్ దెన్ బి అంటే ఏ లెస్ దెన్ బి, ఫస్ట్ ఏ లెస్ దెన్ బి కాబట్టి ట్రూ ప్రింట్ అయింది. తర్వాత ఏ ఈక్వల్ టు బి అని ఉంది. ఏ ఈక్వల్ టు బి అంటే మనం ఏకి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చుకున్నాము, ఇక్కడ బికి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చుకున్నాం కాబట్టి ఏ ఈక్వల్ టు బి కాదు. సో అది కూడా ఫాల్స్ అని ప్రింట్ అయింది మనకి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ ఫంక్షన్స్. ఇందులో ఏంటంటే నంపై ప్రొవైడ్స్ ఫాస్ట్ ఎలిమెంట్ వైజ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఇంట్లో సైన్ ఆపరేటర్, ఇదేంటంటే సైన్ వాల్యూస్ ఇస్తుంది ఫర్ ఈచ్ ఎలిమెంట్కి. అండ్ లాగ్, న్యాచురల్ లాగరిథం క్యాల్కులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏమిటంటే స్క్వేర్ రూట్. ఇదే స్క్వేర్ రూట్ని ఎస్క్యూఆర్టీ ఆఫ్ np.sqrt అంటే స్క్వేర్ రూట్ని క్యాల్కులేట్ చేస్తుంది. తర్వాత అగ్రిగేషన్ ఫంక్షన్స్. అగ్రిగేషన్ ఫంక్షన్ అంటే మీకు తెలుసు, సమ్, మీన్, మ్యాక్స్ అండ్ మినిమం వాల్యూ. ఇక్కడ ఏంటంటే సమ్ అంటే టోటల్ ఎలిమెంట్స్ ఎంత ఉన్నాయో చెప్పిద్ది. మీన్ అంటే టోటల్ ఎలిమెంట్స్ బై నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దాన్ని మనం మీన్ అంటాము. తర్వాత ఏంటంటే మ్యాక్స్. ఇదేంటంటే ఇది మీన్ అంటే మీకు ఐడియా ఉండేది, యావరేజ్. యావరేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ ఎలిమెంట్స్ బై సమ్ ఆఫ్ టోటల్ ఎలిమెంట్స్ బై నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. తర్వాత np.max అంటే ఉన్న ఎలిమెంట్స్లో మ్యాక్సిమం వాల్యూ చెప్పిద్ది. తర్వాత np.minimum అంటే మినిమం వాల్యూ ఇస్తుంది. దానికి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఫస్ట్ అంటే ఎక్స్ అని ఇచ్చుకున్నా నేను. ఎక్స్లో అరేలో ఏమని వాల్యూస్ ఇచ్చుకున్నా, 0 ఇచ్చుకున్నా. np.pi/2 మనకు సైన్ వాల్యూస్ తెలుసు కదా, 0 pi/2 అండ్ పై ఇలా ఉంటుంది. నేను అదే వాల్యూస్ ఇక్కడ ఇచ్చుకున్నా.
తర్వాత సైన్ వాల్యూస్కి ఎన్పి డాట్ సైన్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చుకున్నా. ఎక్స్లో మనకి ఏముంది 0 π/2 π. ఈ పైని మనం ఎలా ప్రింట్ చేస్తామంటే నేను ఎన్పి డాట్ py/2 అని ఇచ్చుకున్నా. ఎన్పి డాట్ py అంటే పై అని అర్థం. తర్వాత ఎన్పి డాట్ py అలాగే ఇచ్చాను. తర్వాత ఏంటి మనకి ఇక్కడ సైన్ వాల్యూ నేను ఇచ్చుకున్నాను. సైన్ వాల్యూకు ఇస్తే మనకి ఏం ప్రింట్ అయింది 0 π/2 పైకి మనకి 0 1 1.22 ఇలా ప్రింట్ అయింది. ఈ వాల్యూస్ ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి లాగరిథం వాల్యూస్. లాగ్లో మనకి ఇక్కడ ఒక అరే క్రియేట్ చేసుకున్న y అనేది. వైలో మనకి ఏం వాల్యూస్ ఇచ్చుకున్నా నేను 1, 10, 100, ఈ వాల్యూస్ ఇచ్చుకున్నా. దీంట్లో మనకి లాగ్ ఆఫ్ y ఏమైంది లాగ్ ఆఫ్ 1 అంటే 0, లాగ్ ఆఫ్ 10 అంటే 2.3302 ఇలా సంథింగ్ వచ్చింది. తర్వాత లాగ్ ఆఫ్ 100 అంటే 4.6017 ఈ వాల్యూస్ వచ్చింది, ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి జెడ్ అని ఒక వేరియబుల్కి నేను ఇచ్చుకున్నాను, అరే క్రియేట్ చేసుకున్నాను. నేమ్ వచ్చేసి జెడ్ అని ఇచ్చుకున్నాను. దాంట్లో ఉన్న వాల్యూస్కి నేను స్క్వేర్ రూట్ చేస్తున్నాను. స్క్వేర్ రూట్ చూస్తే స్క్వేర్ రూట్ ఫంక్షన్కి మన ఫంక్షన్ ఏంటి ఎన్పి డాట్ ఎస్క్యూఆర్టీ ఆఫ్ జెడ్ అని ఇచ్చుకుంటే దానికి స్క్వేర్ రూట్ ప్రింట్ అవుతుంది. 4, 9, 16కి స్క్వేర్ రూట్ మనకి 2, 3, 4 ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అగ్రిగేషన్ ఫంక్షన్స్. అగ్రిగేషన్ ఫంక్షన్ అంటే ముందు చెప్పా, సమ్ము, మీను, మ్యాక్స్ అండ్ మినిమం వాల్యూస్. సేమ్ అరే ఒకటి తీసుకున్నాను, దానికి సమ్ ఇచ్చుకున్నాను. సమ్ ఆఫ్ ఏఆర్ఆర్ అంటే టోటల్ వాల్యూస్ కౌంట్ అవుతుంది. ఇక్కడ మనకి 2 + 1, 1 + 2 + 3 + 4 + 5 అంటే 15, అదే ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మీన్. ఈ 15/5 వేసుకుంటే సమ్ ఆఫ్ టోటల్ వాల్యూస్ బై నంబర్ ఆఫ్ వాల్యూ కాబట్టి యావరేజ్ ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ 15 ఈ టోటల్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 5 అనేసా. 15/5 3 మీన్ వచ్చేసి 3 ప్రింట్ అయింది. తర్వాత మ్యాక్స్ వాల్యూ ఎన్పి డాట్ మ్యాక్స్లో ఉన్న అన్నిట్లో మ్యాక్సిమం వాల్యూ ఏది 5 కాబట్టి 5 ప్రింట్ అయింది. తర్వాత ఏంటి ఉన్న అన్నిట్లో మినిమం వాల్యూ వచ్చేసి 1 కాబట్టి 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రాడ్కాస్టింగ్ ఇన్ NumPy. అసలు బ్రాడ్కాస్టింగ్ ఇన్ NumPy అంటే బ్రాడ్కాస్టింగ్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఫీచర్ ఇన్ NumPy దట్ అలోస్ ఆపరేషన్స్ ఆన్ అరేస్. ఇదేంటంటే NumPy మీద ఆపరేషన్స్ చేస్తుంది ఆఫ్ డిఫరెంట్ షేప్స్ వితౌట్ ఎక్స్ప్లిసిట్లీ రీషేపింగ్ ఆర్ కాపీయింగ్ ద డేటా. ఇదేంటంటే అరేస్ మీద రీషేప్ చేయకుండా, అరేస్ని రీషేప్ చేయకుండా, డేటాను కాపీ చేయకుండా మనకి ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇట్ మేక్స్ అరే కంప్యూటేషన్స్ మోర్ ఎఫిషియెంట్. దీనివల్ల మనకి క్యాలిక్యులేషన్స్ అనేది మోర్ ఎఫిషియెంట్గా వస్తుంది అండ్ అవాయిడ్స్ అన్నెసెసరీ యూసేజ్. మెమరీ యూసేజ్ కూడా అన్నెసెసరీగా అవ్వదు. అండ్ ఇట్ అలౌస్ ఆపరేషన్స్ ఆన్ అరేస్ విత్ డిఫరెంట్ షేప్స్ త్రూ బ్రాడ్కాస్టింగ్. డిఫరెంట్ షేప్స్ మీద మనకి అరేస్ మీద ఆపరేషన్స్ చేయడానికి యూజ్ అవుతుంది మనకి. దీనికి వచ్చేసి రూల్స్ ఏంటంటే if arrays have different dimensions, the smaller array is added with ones on the left. ఇక్కడ ఏంటంటే అరేస్ అనేది డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటే స్మాలర్ అరే వచ్చేసి విత్ వన్స్తో యాడ్ అవుతుంది, లెఫ్ట్ నుంచి యాడ్ అవుతుంది, విత్ వన్స్తో యాడ్ అవుతుంది. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి ఇఫ్ డైమెన్షన్స్ మిస్ మ్యాచ్ బట్ 1 is 1, ద డైమెన్షన్ ఈజ్ స్ట్రెచ్డ్ టు మ్యాచ్ ద లార్జర్ వన్. ఇప్పుడు డైమెన్షన్ మిస్ మ్యాచ్ అయితే ఆ డైమెన్షన్ అనేది పెద్ద అరే యొక్క డైమెన్షన్స్తో మ్యాచ్ చేయడానికి స్ట్రెచ్ చేసుకుంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ డైమెన్షన్స్ ఆర్ అన్ఈక్వల్ అండ్ నైదర్ ఈజ్ 1, బ్రాడ్కాస్టింగ్ ఫెయిల్స్. ఇప్పుడు డైమెన్షన్ వేరే ఉండి దాని షేప్ కూడా డిఫరెంట్ అయి ఉంటే దట్ టైంలో బ్రాడ్కాస్టింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. బ్రాడ్కాస్టింగ్ బై యాడింగ్ 1D array
టు 3x3 మ్యాట్రిక్స్. ఇక్కడ ఒక 3x3 మ్యాట్రిక్స్కి నేను ఒక 1dr అని యాడ్ చేయడానికి చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. np డాట్ అరే ఇచ్చేసి 3x3 మ్యాట్రిక్స్ ఇక్కడ వాల్యూస్ ఇచ్చుకున్నాను. తర్వాత వెక్టార్ అనే నేమ్తో ఒక 1dr తీసుకున్నాను. తర్వాత నేను ఈ మ్యాట్రిక్స్ని వెక్టార్ని నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇప్పుడు టోటల్ ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ మ్యాట్రిక్స్ నేను ప్రింట్ చేస్తాను. 3x3 మ్యాట్రిక్స్ ప్రింట్ చేశాను. 1 2 3 4 5 6 7 8 9 ప్రింట్ అయింది. తర్వాత 1dr ఈ వెక్టార్ అనేది కూడా నేను ప్రింట్ చేశాను. ఈ 1 2 3 ప్రింట్ అయింది. తర్వాత నేను ఏం చేయాలనుకున్నాను, మ్యాట్రిక్స్ ప్లస్ వెక్టార్ ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు రిజల్ట్ ఏమొచ్చిందో మనకి, ఈచ్ ఎలిమెంటు దీనికి యాడ్ అవుతుంది. చూసారా, ఈ 1 ప్లస్ 1 ఏమైంది 2 ప్రింట్ అయింది. తర్వాత 2 ప్లస్ 2 వచ్చి 4 ప్రింట్ అయింది. 3 ప్లస్ 3 వచ్చేసి 6 ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ సేమ్ 1 ప్లస్ 4 వచ్చేసి 5 ప్రింట్ అయింది. 2 ప్లస్ 5 వచ్చేసి 7 ప్రింట్ అయింది. 3 ప్లస్ 6 వచ్చేసి 9 ప్రింట్ అయింది. మళ్ళీ రిపీట్ 1 ప్లస్ 7 వచ్చేసి 8 ప్రింట్ అయింది. 2 ప్లస్ 8 వచ్చేసి 10 ప్రింట్ అయింది. 3 ప్లస్ 9 వచ్చేసి 12 ప్రింట్ అయింది. ఇలా ప్రతి ఈ ఎలిమెంట్తో ఇది యాడ్ అవుతుంది. ఆ 1D అనేది 3x3 మ్యాట్రిక్స్తో ఉన్న ప్రతి రోలో ఉన్న ఎలిమెంట్తో యాడ్ అవుతుంది. ఇది ఈ రోజు టాపిక్. నేను నెక్స్ట్ టాపిక్స్ కూడా నెక్స్ట్ క్లాస్లో మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ మీరు ట్రై చేయండి మీరు ఓన్గా, మీకు ఒక ఐడియా వస్తుంది వాట్ ఈస్ వాట్ అని. అండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఏం చెప్పినా సరే మీకు వీడియోలో ఎంత చెప్పినా సరే ఇంకా ఏదో మిస్ అవుతూ ఉంటాం. మనం ఏదో పాయింట్ చెప్పాలనుకొని ఇంకా మిస్ అవుతూ ఉంటాం. మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఆలోచిస్తాం. కాబట్టి మీరు ఈచ్ టాపిక్ని మళ్ళీ వీడియో చూడండి అండ్ ఇంకా ప్రాక్టీస్ చేయండి ఈచ్ టాపిక్ మీద. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.